హాయ్ నమస్తే వెల్కమ్ టు మారా మీడియా నేను మీ కేవీఆర్ వల్లభనేని వంశీమోహన్ అరెస్టుతో ఇక టీడీపీ సోషల్ మీడియా టీడీపీ క్యాడరు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి చూస్తూనే ఉన్నాం. ఇక ఆయన వ్యక్తిత్వ హననానికి ఇక పెద్దపీట వేసేలాగా మన పచ్చపత్రికలు రాస్తున్న లుచ్చరాతలు ఏందో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. కోర్టులో తిట్లు, జైల్లో చిందులు, ఆ బ్యారెక్లో ఉండను, ఆ టాయిలెట్ వాడను, జైలు అధికారులపై వంశీ వీరంగం, నడుము నొప్పి ఉందంటూ మంచం కోసం పట్టు అక్కర్లేదన్న వైద్యులు. విజయవాడ జిల్లా కారాగారంలోకి అర్ధరాత్రి అడుగుపెట్టిన మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అక్కడ అధికారులపై సదుపాయాలు సౌకర్యాల కోసం చిందులు దొక్కారు. తనకు కేటాయించిన బ్యారెక్లోని గది విషయంలో పేచీ పెట్టారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో కృష్ణా జిల్లాలోని గన్నవరం టీడీపీ కార్యాలయంపై వంశీ అనుచరుల దాడికి ప్రత్యక్ష సాక్షి ఫిర్యాదుదారు సత్యవర్ధన్ను కిడ్నాప్ చేసిన వ్యవహారం సహా పలు అభియోగాలపై గురువారం తెల్లవారుజామున హైదరాబాద్లో వంశీని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. కోర్టు రిమాండ్ విధించడంతో విజయవాడ సెంట్రల్ జైలుకు ఆయనను పంపించారంట. న్యాయాధికారి వింటుండగానే వంశీ నోటి దురుసు తనపై కేసు పెట్టించిన వారికి శాపనార్థాలు మట్టి కొట్టుకుపోతారని చిందులేసిందట. వీళ్ళు పోయి ఏదో మైక్ పెట్టి బాత్రూమ్ కమోడ్లో, ప్రధాని కార్యాలయంలోనే బాత్రూమ్ కమోడ్లో మైకులు, స్పై మైక్ కెమెరాలు పెట్టి రిపోర్టింగ్ చేస్తారు కదా, అట్లా అనమాట. ఈ వల్లభనేని వంశీమోహన్ పుట్టుక, రాజకీయ ఓనమాలు అన్నీ ఎక్కడనో తెలియదా? ఇప్పుడు అమాంతం ఇంకా ఆయన వ్యక్తిత్వాన్ని హననం చేసేలాగా ఇట్లాంటి పుండకూర రాతలు రాస్తే జనం నమ్మే పరిస్థితి ఉంటుందా? అసలు 2019 తర్వాత టీడీపీ గన్నవరం కార్యాలయం మీద ఎందుకు దాడులు చేయాల్సి వచ్చింది? ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న ఒక వ్యక్తిని బోసిడీకే అని పట్టాభి లాంటి సీనియర్ నేతలే నోరు పారేసుకోవడంతో ఇక బీపీలు, షుగర్లు పెరిగి చేసిన దాడి, దాంట్లో వల్లభనేని వంశీమోహన్ని ముద్దాయిగా చేరుస్తూ ఇక టీడీపీ పిటిషన్ దాఖలు చేసింది. ఇక కూటమి అధికారంలోకి రాగానే సాక్షులను తారుమారు చేసే కార్యక్రమంలో భాగంగా సత్యవర్ధన్ అనే ఒక వ్యక్తిని బెదిరించి ఏదేదో ప్రయత్నాలు చేశారంట. పాపం అతను సత్యవర్ధన్ అనే వ్యక్తి కేసును విత్డ్రా చేసుకున్నా కూడా అదే కేసులో బుక్ అయిన తీరనమాట. ఇప్పుడు కేవలం 14 రోజుల రిమాండ్, ఇంకా కేసు ప్రూవ్ కాలేదు. కోర్టు రేపు ఏం తీర్పిస్తున్నది వేచి చూడాలి. వాస్తవానికి SC/ST అట్రాసిటీ కేసు రీసెంట్గా సుప్రీంకోర్టే చాలా తీవ్రంగా ఆక్షేపించింది. ఏమని? ఆధారాలు లేకుండా, వీడియో ఆడియో ఎవిడెన్స్ లేకుండా ఇష్టం వచ్చినట్టు ఆ కేసులు పెట్టి లోపలేస్తామంటే ఊరుకునే లేదని చెప్పి సీరియస్ వార్నింగ్ ఇచ్చిన నేపథ్యంలో ఇది తేలిపోయే కేసు అని చెప్పి అందరూ ఒక కంక్లూజన్కి వచ్చారు. పైగా కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన ఈ 8 నెలలు 9 నెలలు వదిలేసి ఇప్పుడే అరెస్ట్ ఎందుకు? అంటే డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా కాదా ఇది? అప్పట్లో లోకేష్ గారు రెడ్ బుక్ రాజ్యాంగం రాసుకుంటూ పిల్ల సైకో అది ఇది అని చెప్పి ఇక చాలా మాటలు మాట్లాడినమాట. తన తల్లిని తండ్రిని దూషించిన నేపథ్యంలో ఈయన కూడా జాఫరు ఇట్లాంటి కొంతమంది ఇంటర్వ్యూలు ఇచ్చిన నేపథ్యంలో తన కుటుంబాన్ని దాకా వచ్చిన నేపథ్యంలో ప్రైవేట్ సైన్ పెట్టి తనను అంతమొందించేందుకు కుట్ర చేశారు కాబట్టి అంత పేలాల్సి వచ్చింది, అంత ఏమంటారు అగ్రెసివ్గా కామెంట్స్ చేయాల్సి వచ్చిందని తన వ్యాఖ్యల్ని సమర్థించుకున్నాడు వంశీ. ఇప్పుడు టీడీపీకి మద్దతు ఇవ్వకపోతే టీడీపీకి దూరం జరగాల్సి వస్తే అసలు ఆ డిస్టెన్స్ ఎందుకు వచ్చింది అన్నది ఆలోచిస్తే ఈ ఇష్యూనే లేదు కదా. ఇప్పుడు టీడీపీలో పుట్టిన వ్యక్తి, టీడీపీలో రాజకీయ ఓనమాలు నేర్చుకునే వ్యక్తి, పరిటాల రవి అనుంగ శిష్యుడిగా రిఫ్లెక్ట్ అయిన వ్యక్తి, అంత అనూహ్యంగా టీడీపీని చంద్రబాబు విధానాల్ని వ్యతిరేకించి బయటికి ఎందుకు వచ్చిండు? ఇవి కదా రాయాల్సింది. వీటి గురించి ఏ రోజు ఈ పచ్చపత్రికలు రాయవన్నమాట. ఇట్లా క్యారెక్టర్ అసాసినేషన్ చేసేలాగా ఇక రోజుకో కథనం వస్తూ ఉంటుంది, చూస్తూ ఉండండి. ఇప్పటికే గన్నవరంలో గెలిచిన ఎమ్మెల్యే పనితీరు ఏంది అన్నది చర్చకు వస్తూ ఉందిగా స్థానిక ప్రజల నుంచి. ఆ వార్తలు, ఆ కథనాలు అయితే రావన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మారా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.